చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ ధమాకా. స్పాట్ గిఫ్ట్స్, కాంబో ఆఫర్స్, ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. నమస్కారం అండి. నమస్తే సార్. చిట్టిముత్యం కార్యక్రమానికి పునఃస్వాగతం. తెలంగాణ సంస్కృతికి సూచిక, తెలంగాణ సాంప్రదాయాలకి అస్తిత్వానికి ప్రతీక, వేల సంవత్సరాల నుంచి చేసుకుంటున్న తెలంగాణ పండుగ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్దేశించిన పండుగ బతుకమ్మ పండుగ. ఇప్పుడు బతుకమ్మ పండుగ జరుగుతున్న రోజులు ఇవి. కానీ చాలామందికి ఈ పండుగ ఎలా ప్రారంభమైంది, ఎలా చేసుకుంటారు, దీని ప్రాశస్త్యం ఏమిటి అనే విషయాలు తెలియవు. నిజానికి 2-3 రోజుల క్రితం చదువుకునేదాకా నాకు కూడా తెలియదు. సో కోట్లాది మంది వ్యూవర్స్ తోటి ఈ విశేషాలు పంచుకుందాం. బతుకమ్మ పండుగ ఎలా ప్రారంభమైంది? కరీంనగర్ జిల్లాలో వేములవాడ కళ్యాణి చాళుక్యులు అనే రాజులు పరిపాలిస్తున్న సమయంలో తమిళనాడు నుంచి చోళరాజులు ఈ వేములవాడ మీదకి దండెత్తి వచ్చారు. రాజరాజ చోళ ద గ్రేట్ ఆయనే స్వయంగా వచ్చాడు. వచ్చి వీళ్ళని ఓడించి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలోంచి శివలింగాన్ని దొంగిలించాడు. ఆ శివలింగాన్ని తంజావూరుకు తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప టెంపుల్గా భాసిల్లుతున్న బృహదీశ్వరాలయంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఇలా చేసినట్టుగా తమిళనాడులో శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న వేములవాడ భీమేశ్వర స్వామికి, తంజావూరు బృహదేశ్వర స్వామికి చాలా స్వారూప్యాలు కనిపిస్తాయి. అప్పుడు పార్వతీదేవిని ఒంటరిగా వదిలేశారు, శివలింగాన్ని మాత్రమే తీసుకెళ్ళాడు. అమ్మవారు ఒంటరిది అయిపోయింది. బృహదమ్మ అంటారు, పార్వతీమాతని బృహదమ్మ అనేవారు ఆ వేములవాడలో. పార్వతీమాత ఒక్కరితో అయిపోయింది కాబట్టి ఆవిడికి కాస్త ఊరట కలిగించడానికి, చోళులకి తమ బాధ తెలియచేయడానికి తెలంగాణ ప్రజలు బతుకమ్మ అనే ఒక పూలతో కూడిన అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేసి ఒక పాట, ఒక పండగ మొదలెట్టారు. ఇది బతుకమ్మ గురించిన తొలి ఆధారం. బతుకమ్మ అంటే పార్వతీదేవి, గౌరీమాత. గౌరీ. అలాగే మరొక చోళరాజు 100 మంది కొడుకులు పుట్టి చనిపోయారు. అమ్మవారిని కూతురుగా పుట్టమని కోరుకున్నాడు. ధర్మాంగదుడు అతని పేరు. సత్యవతి ధర్మాంగదుడు అనే రాజు రాణి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లని పండితులందరూ 100 మంది చచ్చిపోయారు కాబట్టి నువ్వు బతుకమ్మ అని ఆవిడని బతుకమ్మని చేశారు. ఇదొక చరిత్ర, ఇదొక కథ. తెలంగాణ సమాజంలో ప్రాచీన రోజుల్లో భూస్వాములు, పెత్తందారులు, నవాబులు చాలా దౌర్జన్యాలు చేసేవారు. ఆడవాళ్ల మీద అకృత్యాలు జరిగేవి. చాలామంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవారు. సో వాళ్ళ గురించి విలపిస్తూ బతికున్న ఆడవాళ్ళు పువ్వులతో ఒక ప్రతిరూపం తయారు చేసి ఆ ప్రతిరూపాన్ని ఆ ఆడవాళ్ళు చనిపోయిన ఆడవాళ్ళుగా భావిస్తూ మీరు బతికండి, బతకండి, బతుకమ్మ అని అదొక పండుగగా ప్రారంభమైంది. ఇదొక దృష్టాంతం ఉంది చరిత్రలో. ఇలా చాలా కథలు ఉన్నాయమ్మా. బతుకమ్మ పండుగ ఎలా మొదలైందంటే ఇప్పుడు మీకు 3 చెప్పాను. 4వది ఏదైతే దసరాల్లో మహిషాసుర మర్దిని అమ్మవారు మహిషుణ్ణి వధించిన తర్వాత విశ్రమించి నిద్రపోయింది. ఆవిడ మహిషాసురుని చంపేసి నిద్రపోయింది. అమ్మవారిని లేపాలని భక్తులు నిర్ణయించుకున్నారు. ఎలా లేపాలి? పూలతో అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేశారు. గౌరమ్మ ప్రతిరూపాన్ని, పార్వతి అనండి, అమ్మవారు అనండి, లేకపోతే దుర్గామాత అనండి. ఆ ప్రతిరూపాన్ని తయారు చేసి పెద్దగా పాటలు పాడుతూ అమ్మవారిని నిద్ర లేపుతారు. ఆవిడ విజయదశమి నాడు నిద్రలేస్తుంది. దసరా నాడు 9 రోజులు ఆవిడ వేడుకుంటే 9వ రోజు ఒక రోజు ముందు మొదలవుతుంది. దసరా కంటే ఒక రోజు ముందు మొదలవుతుంది. అష్టమి నాడు ఎండ్ అవుతుంది. 9వ రోజు ఆవిడ లేచింది. విజయదశమి నాడు నిద్ర లేచారు ఆవిడ. ఇది ఒక కథ. ఇది బతుకమ్మకి తెలంగాణ సమాజంలో బతుకమ్మ ఎలా ప్రారంభమైంది. చోళుల కాలం, నవాబుల కాలం, మహిషాసురమర్దిని లాంటి పౌరాణిక ఇతివృత్తాలతో బతుకమ్మ ప్రస్థానం. ఆ పండుగ ఒక సంస్కృతికి వారధిగా 1000 సంవత్సరాల నుంచి ఈ సమాజంలోకి ప్రారంభించబడింది. ఎలా చేసుకుంటారు? ఖచ్చితమైన కారణం బతుకమ్మకి, బతుకమ్మ ఆది అని చెప్పడానికి అయితే లేదు. ఇలా రకరకాల చరిత్రలు ఇదే ఒకటి అని మనం. కానీ స్థిరంగా జరిగేది ఏంటంటే పూలతో పండుగ, అమ్మవారిని పూలతో చేసి పైన పసుపు ముద్ద పెట్టడం అనే ఒక ఆకృతి. దాని గురించి చెప్తానమ్మా. ఇప్పుడు 9 రకాల పూలతో ఒక పరివారాలుగా ఇలా చుట్టి అమ్మవారిని ఒక 9 పూలతో ఒక అలంకరణ తయారు చేసి పైన ఒక పసుపు ముద్ద పెట్టి గౌరీమాతని చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఉయ్యాల అంటూ పాటలు పాడడమే. ఏం పూలు వాడతారు? తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు, గునుగు పూలు, సీతజడ పూలు, గుమ్మడి పూలు, ఇలాంటి రకరకాల 9 రకాల పూలే కాకుండా అమ్మవారికి గడ్డి పరకల నుంచి గులాబీల దాకా ఏ పూలతో అయినా పూజ చేయొచ్చు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే
ఈ పూలతో తయారు చేసిన అమ్మవారిని తర్వాత ఆఖరిలో నిమజ్జనం చేస్తారు. అది మీకు కూడా తెలుసు కదా. అవును. శీతాకాలం ప్రారంభమయ్యే సమయం, వర్షాలు వెళ్ళిపోయే సమయం, తెలంగాణలో చెరువులన్నీ నిండు కుండల్లా ఉంటాయి. ఈ సమయంలో అవును, నిండు కుండల్లా ఉంటాయి. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా పచ్చదనంతో తెలంగాణ అలరారుతూ ఉంటుంది. సో ప్రకృతితో మమేకం అయ్యే సమయం ఇది మనిషికి. అందువలన ఈ సమయంలో బతుకమ్మని చేస్తారు. అమావాస్య నాడు ప్రారంభమై అష్టమి నాడు ఆగిపోతుంది. నవమి దశమిలో అమ్మవారు దుర్గామాతగా మళ్ళీ కొలవబడతారు. ఈ 9 రోజుల పండుగని ఎలా చేసుకుంటారు అంటే, ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారిని ఒకరోజు కాత్యాయనని, ఒకరోజు చదువులు మూలా నక్షత్రం నాడు సరస్వతీ మాతగా ఎలా అయితే దసరాలో కొలుచుకుంటామో, బతుకమ్మకు కూడా 9 రూపాలు ఉన్నాయి. మొదటి రోజు అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అయితే అలంకరణ ఇదే, కానీ ఆ రోజు అమ్మవారిని మాత్రం ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. ఎందుకు అంటే మహాలయ అమావాస్య అంటారు దాన్ని. పెద్దలకి, చనిపోయిన వాళ్ళకి మనం పితృ రుణాలు తీర్చుకోవడం కోసం వారికి అన్న ప్రసాదాలు పెట్టే రోజు. తెలంగాణలో దాన్ని పిత్రమాస అంటారు. పిత్రమాస అంటారు. ఆ రోజు పెద్దలందరికీ భోజనాలు పెట్టిన తర్వాత అమ్మని కొలవడం ప్రారంభిస్తారు. బతుకమ్మని తయారు చేసి పాటలు పాడుతూ అమ్మకి నువ్వుల పిండి, బియ్యం, అన్నం ప్రసాదంగా పెడుతూ ఈ పండగ మొదలు పెట్టుకుంటారు. అందువల్ల మొదటి రోజు అమ్మని ఎంగిలి పూలు బతుకమ్మ అంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, అటుకులు ప్రసాదంగా పెడతారు. అందువల్ల రెండవ రోజు అటుకుల బతుకమ్మ. కానీ అలంకరణ మాత్రం అదే ఉంటుంది. ఈ 9 పూలతో చేసి పైన అమ్మవారిని, గౌరీమాతని పసుపు ముద్దగా పెడతాం, పసుపు ఆకృతితో. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ లేదా ముద్ద పువ్వు బతుకమ్మ. అలా ఎందుకంటారంటే ముద్దపప్పు ప్రసాదంగా పెడతారు కాబట్టి ముద్దపప్పు బతుకమ్మ ఒక పేరు. కానీ ఆ రోజు అలంకరణలో, అమ్మవారి అలంకరణలో ముద్దబంతులు, ముద్ద చామంతులు ఎక్కువ వాడతారు. అందువలన మూడవ రోజు అమ్మని ముద్ద పువ్వు బతుకమ్మ అని కూడా అంటాం. ఇంకా 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ. అంటే బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యాన్ని ప్రసాదంగా ఉండలుగా చేసి ప్రసాదం చేసి అమ్మని కొలుచుకుంటారు. చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల ఆ పాట మాత్రం కామన్గా పాడుకుంటారు. ఐదవ రోజు వచ్చేసరికి అట్ల బతుకమ్మ. అంటే ఏంటంటే దోశలు, అట్లు ప్రసాదంగా పెడతాం 5వ రోజున. మాకు చక్కటి దోశలో పెట్టేసి అమ్మకి మళ్ళీ పాట పాడుకుంటాం. ఇది 5వ రోజు అమ్మవారికి చేసే పూజ బతుకమ్మకి. 6వ రోజు అంటే ఈ రోజు, ఇవాళ మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా ఇక్కడ, ఇవాళ 6వ రోజు అమ్మ బతుకమ్మ పండక్కి. ఈ 6వ రోజున బతుకమ్మని అలక బతుకమ్మ అంటారు. అలక అమ్మవారు అలిగారని కాదు, కానీ గౌరమ్మ ఈరోజు కొంత దుఃఖంలోనూ బాధలోనూ ఉంటుంది. బృహదేశ్వరాలయానికి వెళ్ళిపోయిన శివుడి గురించో, భర్త గురించో, పెనుమటి గురించో ఆలోచించుకుంటూ అమ్మ కొంచెం దుఃఖంలో ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. అందువల్ల ఇవాళ అమ్మకి నైవేద్యాలు అవి పెట్టి డిస్టర్బ్ చేయరు. ఆవిడని శివుడి గురించి ఆలోచించుకొని ఇస్తారు, బాధపడినిస్తారు భక్తులు. ఇవాళ ఈ బతుకమ్మని అలక బతుకమ్మ అంటారు. అంటే ఇవాళ ప్రసాదం ఉండదు అమ్మకి. ఆవిడ జస్ట్ భర్త ఆలోచనలో ఉండిపోతారు. అలిగిన బతుకమ్మ లేదా అలక బతుకమ్మ అంటారు. ఇది 6వ రోజు. ఇంకా 7వ రోజు వేపకాయ బతుకమ్మ అంటారు. వేపకాయ బతుకమ్మ అంటే ఏంటంటే బియ్యపిండిని వేపకాయల రూపంలో చేసి ముద్దలు చేసి అమ్మకు ప్రసాదంగా పెడతారు. ఆ వేపకాయల బతుకమ్మ. ఇది 7వ రోజు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. చక్కటి వెన్న ముద్ద, నెయ్యి, బెల్లం, పాలు, బియ్యం కలిపి అమ్మకి ప్రసాదంగా పెట్టుకుని చక్కగా అమ్మని ప్రార్థించుకుంటారు. ఇది 8వ రోజు. ఇక 9వ రోజు చాలా ముఖ్యమైన రోజు, సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు. అయితే ఈ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ గురించి చెప్పే ముందు మొదటి 8 రోజుల్లో ఆడవాళ్ళతో కూడా మగవాళ్ళు కూడా ఈ బతుకమ్మ ఆడచ్చు. అంటే ఇవాళ ఎక్కువ ఆడవాళ్ళకి, మగవాళ్ళు కూడా ఆడచ్చు. మహిళల పండుగ ఇది. తెలంగాణ మహిళా సంపూర్ణత్వానికి సంబంధించిన పండుగ ఇది. అయితే 9వ రోజు మాత్రం కేవలం మహిళలే ఆడతారు. 9వ రోజు మాత్రం కేవలం మహిళలే ఆడతారు. అయితే పెద్ద బతుకమ్మ అని ఎందుకంటారంటే ఆ రోజు అమ్మవారి సైజు పెంచుతారు. ఆ పూలని ఎక్కువ వాడి ఆ పరిమాణాన్ని పెంచుతారు, సైజుని. అందువల్ల పెద్ద బతుకమ్మ అంటారు. ఇంకా సద్దుల బతుకమ్మ అని ఎందుకంటారు? ముందు రోజు రాత్రే అమ్మకి 5 రకాల ప్రసాదాలు తయారు చేస్తారు తెలంగాణ స్త్రీమూర్తులు. ఈ 5 రకాల ప్రసాదాలు ఏమిటి? పెరుగన్నం, నువ్వులన్నం, తర్వాత కొబ్బరన్నం,
చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, ఉమ్, ఈ 5 రకాల వంటల్ని తయారు చేసి, ప్రసాదాలను తయారు చేసి సద్దికూడుగా సద్దులుగా అమ్మకి పెడతారు. కాబట్టి ఈ రోజున బతుకమ్మని సద్దుల బతుకమ్మ అంటాం. అబ్బా ఎంత ప్రాముఖ్యత ఉంది సార్. మనం నార్మల్గా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాం కానీ తెలియదు. ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈరోజు అమ్మకి ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం, బియ్యంతో చేసిన ఒక స్వీట్, 9వ మణిద. రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మకి 5 రకాల ప్రసాదాలతో పాటు మణిద ఆ స్వీట్ పేరు, ఒక తీపి పదార్థం, అది కూడా అమ్మకి పెడతారు. పెట్టిన తర్వాత ఈ 9వ రోజు, ఈ 9 రోజుల బతుకమ్మల్ని, అంటే ఏమిటి, ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలుపెట్టి అటుకుల బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అలక బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అందరినీ ఒక త్రిభుజాకారంలో, ఒక ట్రయాంగిల్లో పెట్టి 9ంటిని మధ్యలో సద్దుల బతుకమ్మని పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ దగ్గరలో ఉన్న చెరువులో కానీ కోనలో కానీ ఎనీ ఒక వాటర్ బాడీలో, నీటిలో అమ్మని ఉత్సాహంగా వెళ్ళి ఉత్సవంగా చేసుకుంటే నిమజ్జనం చేస్తారు. ఈ 9 రోజుల ఉత్సవం అక్కడితో ముగుస్తుంది. అయితే ఎందుకు చేయాలి ఈ నిమజ్జనం? ఎందుకు చేయాలంటే ప్రకృతిని మేము గౌరవిస్తామని చెప్పుకోవడం. మీకు ఇప్పుడే చెప్పాను, వర్షాలు అయిపోయి శీతాకాలం ప్రారంభమయ్యే సమయం. సో అంత పచ్చగా ఉండే కాలంలో అమ్మ ఈ పచ్చదనాన్ని కనికరించి మాకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఇస్తూ ఉండు, మా జీవితాలు కూడా పచ్చగా ఉండేటట్టు చెయ్యని ప్రకృతిని ప్రార్థించడం బతుకమ్మ ద్వారా. అందుకు నిమజ్జనం చేస్తాం చెరువుల్లో. రెండవది, ఇప్పుడు మీకు ఏమైతే పూలు చెప్పాను కదా, రకరకాల పూలు, ఉదాహరణకి తంగేడు పూలు తీసుకోండి. తంగేడు పూలలో సూక్ష్మ క్రిముల్ని తగ్గించే ఔషధాలు ఉంటాయి. మందార పూలు వాడతారని చెప్పాను, మందార పూలలో చుండ్రు తగ్గించే ఔషధాలు ఉంటాయి. గునుగు పూలు అని చెప్పాను, గునుగు పూలలో జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గించే ఔషధాలు ఉంటాయి. శీతజడ పూలు అని చెప్పాను, శీతజడ పూలల్లో ఆస్తమా, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని తగ్గించే ఔషధాలు ఉంటాయి. గుమ్మడి పూలల్లో ఏ విటమిన్ ఉంటుంది. ఇవన్నిటినీ కలిపి పూలగా తీసుకెళ్ళి ఆ చెరువులో కలిపితే చెరువు గర్భంలో ఉన్న నీరు కూడా ఔషధాలతో కలిసి మరింత సంపూర్ణవంతమై ఆరోగ్యవంతమై నీళ్లు తాగే జంతువులకి, పశుపక్షాదులకి, ఆ నీరు వాడుకునే మనుషులకి కూడా ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుందని తీసుకెళ్ళి ఈ నిమజ్జనం చేస్తాం. ఇన్ని రహస్యాలు దాగున్నాయి చరిత్రలో. బృహదీశ్వరాలయం నుంచి మొదలైన కథ ఈరోజు రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, ఆఫీసుల్లో, అన్ని చోట్ల ఇందుగలడందు లేదని సందేహం పోలదంటాడు పోతనమాచులు. అమ్మ ఇక్కడ లేదు అక్కడ ఉందని లేదు, బతుకమ్మ ప్రపంచం అంతా ఉంది. తెలంగాణ సమాజమే కాదు, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ, పక్క జాతుల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా బతుకమ్మ పండుగను ఆడుతున్నారు. బతుకమ్మ ఆడడం అనేది ఇవాళ అందరి కల్చర్స్లో, అందరి సంస్కృతుల్లో అంతర్భాగం అయిపోయింది. సో ఈ బతుకమ్మ 9 రోజుల తర్వాత నిమజ్జనం అయ్యి ఔషధీవంతమైన నీటి ద్వారా ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ మానవాళిని సుసంపన్నం చేయాలని అమ్మకు ఒకసారి మనందరం దండం పెట్టుకుందాం. ఈ తెలంగాణ తల్లి, తెలంగాణ సమాజం ఈ సుసంపన్నమైన సంస్కృతిని, సుస్థిరమైన సంస్కృతిని ఒక వారధిగా 1000 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా, కరువులు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, ఫెమైన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, చాలా దుఃఖాలు జరిగాయి, భూకంపాలు వచ్చాయి, ఏమొచ్చినా నిరంతర ప్రవాహంగా సాగుతున్న ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.